దయచేసి మాట్లాడొద్దు. మీ పిల్లల్ని మీ దగ్గర కూర్చోబెట్టుకోండి ప్లీజ్. వాక్యమునకు ఆటంకంగా ఉండకూడదు. మన పిల్లలు క్రమంగా కూర్చోబెట్టండి, క్రమంగా కూర్చోనండి. ఈ పూట ఓ చక్కటి వర్తమానముతో నా ప్రభువు నింపునుగాక. ఆమె స్తోత్రం చెప్దాం. చేతులెత్తి నిండారులుగా చూద్దాం. మరొకసారి చూద్దాం బిగ్గరగా. హల్లెలూయా. సంతోషంగా చూద్దాం. ఎందుకు సంతోషం? హలో, ఎందుకండి చెప్పరా? యేసయ్యా, మీరెందుకు చదువుతారు? యేసయ్యా పుట్టాడా? ఎప్పుడు? ఎప్పుడు పుట్టాడమ్మా? హలో, రాత్రి పుట్టాడా? ఎవరు వెళ్ళి అమ్మా అంత అంత గొప్ప మంత్రసానులు ఎవరు పోయి వచ్చారు చెప్పండి? ఇప్పుడే పుట్టాడు అంటున్నారుగా. ఎప్పుడు పుట్టాడు ఆయన? (2024) సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అంట? 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. మొత్తానికి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన నీతో మాట్లాడుతూ ఉన్నతమైన ఉపదేశాన్ని నీకు అందించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదువు బిగ్గరగా హల్లెలూయా. మరొకసారి గట్టిగా హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు చదువుకుందాం. ఆ దేశములో గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట చూచి వారితో చెప్పెను, పరలోక సైన్య సమూహమునకు ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. 15 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఆ కార్యమును బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేతులు చేద్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం.
మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఈ ఒక్క మాట చదవండి. వారా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. హల్లెలూయా. ఇంకేం చూడండి, వినండి. ఒక్క 30 నిమిషాలు, ఒక అరగంట. ఎందుకంటే మీరు రావటమే లేటుగా వచ్చారు, ఇంకా రావాల్సిన భక్తులు ఉన్నారు. వచ్చిన వాళ్ళు మీరు ధన్యులు. స్తోత్రం చెప్పండి. చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం ఇటు దారదులండి అమ్మా, ఇటు దారదులండి. ఈ బల్ల ఇక్కడ పెట్టి భక్తులారా యాపండి. అటు జరి, పక్క జరి అన్నా. ప్రార్థన చేద్దాం. మరి ప్రతి సంవత్సరం మరి కోటి అన్న ఇలా ఒక గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నారు ఈ పండుగకి. ప్రేమ కలిగిన మా తండ్రి, మరి మీ దాసుడు కోటి అన్నను బట్టి తనకు అనుగ్రహించిన కుమారులు కుటుంబం అంతరిని బట్టి ప్రార్థిస్తూ ఇలా ఈ పరిచర్యలో ఈ పండుగ శుభ సందర్భాన ఇలా ప్రతి సంఘాన్ని దర్శిస్తూ అయా ఇస్తూ ఉన్న ఈ చిన్న కానుకను మీ చేతులకు అప్పగిస్తూ వారి జీవితాలు ఇంకా ముందు అయా గొప్ప భవిష్యత్తు ఆశీర్వాదకరంగా మార్చి వారితో పాటు ఉన్న అన్నయ్యని బట్టి తన కుమారుని బట్టి ఈ పరిచర్యలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి మీరు ఈ పండుగ దినాన వారిని మీరు దీవించి మేలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచిది, విందాం దేవుని వాక్యాన్ని. చక్కగా మనం విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 వాక్యాలు మనం చదువుకుందాం. 2 అధ్యాయాలలో అటు లూకాసు వార్త ఇటు మత్తయి సువార్తలో 2 వచనాలు చదువుకున్నాం. మా బాగా వినాలి. చదువుకున్నాం. వినండి. 2 అధ్యాయాలు మనం చదువుకున్నాం. లూకాసు వార్తలో యేసు ప్రభుల వారు జన్మించినప్పుడు ఆ పట్టణం యొక్క వెలుపల గొర్రెల కాపర్లు తన మందను కాసుకుంటున్నారు. వినాలి. గొర్రెల కాపర్లు తన మందను కాసుకుంటూ ఉంటే దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టబోతున్నాడు. స్తోత్రం. అయ్యా పురుషులారా వందనాలు స్వామి. వినండి, వినండి. ఊరి వెలుపట గవిని కాడ గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు. ఈ గొర్రెలు కాసుకుంటూ ఉన్న ఆ గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూత వచ్చి చెప్తున్న వర్తమానం ఏంటంటే, ఓ ప్రజలారా, ఓ గొర్రెల కాపరులారా, మీకొక శుభ
ఒక వార్త ఏమిటంటే లోక రక్షకుడు ఈ భూప్రపంచం మీదకి రాబోతున్నాడు. యూదా బెత్లెహేములో పుట్టాడు అని ఆ గొర్రెల కాపరులకు ఒక వార్తను చెప్పింది దూత. ఆ కాపరులు ఆ మాటను పట్టుకొని ఏం చేశారంటే మరియా యేసేపు దగ్గరికి వెళ్ళి, అమ్మా వినాలి, మరియా యేసేపు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుని చూసి ఆయనను స్తుతించి గొర్రెల కాపరులు వెళ్ళిపోయారు. సరిగ్గా యేసు ప్రభుల వారు పుట్టిన సమయానికి, నేను కదిలించొద్దు, సరిగ్గా యేసు ప్రభుల వారు పుట్టిన సమయానికి తూర్పు దిక్కున ఒక నక్షత్రం పుట్టింది. ఏం పుట్టిందంట చెప్పాలి. ఈరోజు పండగ, మీరు మా మాట వినరు, కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని దేవుని వాక్యాన్ని వినండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. తూర్పు దిక్కు నక్షత్రం పుట్టింది. అయితే ఈ జ్ఞానులు ఏం చేశారయ్యానంటే, గొర్రెల కాపరులేమో దూత ఏమైతే చెప్పిందో అదే విషయాన్ని మరియకు యేసేపులకు చెప్పి యేసు ప్రభుని స్తుతించి వెళ్ళిపోయారు. వినాలి, సరిగ్గా జ్ఞానులకు నక్షత్రం కనపడగానే వారు ఏ రోజు రాజుగాడికి వెళ్ళి, అయ్యా యూదులకు రాజు పుట్టాడట అని అంటే, వాళ్ళు చరిత్ర గ్రంథాలన్నీ తీసి చూస్తే, ఓహో నిజమే, ఫలానా ప్రాంతంలో యేసు ప్రభు పుట్టాడని ఆ గ్రంథాల చొప్పున, నక్షత్రం నడక చొప్పున ఈ జ్ఞానులు వెళ్ళి యేసు ప్రభు ఉన్న చోట ఆ నక్షత్రం ఆగింది. ఆ జ్ఞానులు లోపలికి వెళ్ళి యేసు ప్రభుకి సాగిలా పడ్డారు. స్తోత్రం చేద్దామా. యేసు ప్రభుకి ఏం పడ్డారంట? సాగిల పడ్డారు. జ్ఞానులు సాగిల పడి మ్రొక్కారు. అసలు నేను అంటాను, వర్తమానము గొర్రెల కాపరులకు వెళ్ళింది. గొర్రెలు మేపుకుంటూ ఉన్న గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్తే దేవుని దూత చెప్పింది, జ్ఞానులకేమో నక్షత్రమును చూచి ఆయన యొద్దకు వెళ్ళారు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, హల్లెలూయ చెప్పండి, గట్టిగా హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. గొర్రెల కాపరులు. ఈరోజు నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, రెండు గుంపుల గురించి చెప్తున్నా. అరే, గొర్రెల కాపరులు ఎలాగూ ప్రభు జన్మదినాన్ని జరుపుకున్నారో, జ్ఞానులు ఎలాగూ ప్రభు దినాన్ని జరుపుకున్నారో, ఈరోజు నీవు నేను ఎలా ప్రభు దినాన్ని జరుపుకోబోతున్నామో మనం చక్కగా విందుముగాక. వింటారా అందరూ? వినండి. జ్ఞానులు ఎలా జరిపారంటే, యేసు ప్రభుని చూడగానే సాగిలపడ్డారు. గొర్రెల కాపరులు ఏం చేశారంటే, యేసు ప్రభుని చూచి యేసు ప్రభు పుట్టాడని తెలుసుకొని ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మరియతో యేసేపుతో మాట్లాడి ఏం చేశారంటే, ఈ విషయాలు, అమ్మ మాకు దోత ఇలా చెప్పింది, మేము గొర్రెలు కాసుకుంటా ఉంటే మా దగ్గరికి దోత వచ్చింది, మా కళ్ళు కనపచ్చలేదు, మేము భయపడొద్దని చెప్పిందని దోత ఏదైతే చెప్పిందో అదే విషయాన్ని మరియా యేసేపులకు ఈ గొర్రెల కాపరులు చెప్పారు. బాగేనండి, కాపర్లకు చెప్పారు. కాపర్లు వెళ్ళి యేసేపు మరియలకు చెప్పారు. జ్ఞానులు ఏం చేశారంటే, నక్షత్రమును చూచి వెళ్ళి యేసు ప్రభు కనపడగానే, లోకరక్షకుడు కనపడగానే వీళ్ళు ఏమయ్యారు తెలుసా? సాగిలపడి నమస్కారం చేశారు. స్తోత్రం చెప్పండి. చెప్పు కాస్త గట్టిగా, హల్లెలూయ చెప్పండి, హల్లెలూయ. వారు చేసిన పనేంటి? వీరు చేసిన పనేంటి? గొర్రెల కాపరులేమో యేసు ప్రభును చూచి స్తుతించి వెళ్ళిపోయారు. జ్ఞానులేమో యేసు ప్రభును చూసి ఈయన లోక రక్షకుడని గుర్తించి సాగిలపడ్డారు. యేసు ప్రభుల వారు ఎప్పుడైతే కనపడ్డాడో, ఆ పాకలో ఎప్పుడైతే ఆ చిన్న బాలుడైన యేసు ప్రభును చూశారో, వాళ్ళు ఏం చేసా? సాష్టాంగపడి సాగిలపడి ప్రభువుకు నమస్కారము. ఎవరాళ్ళు చెప్పాలి? జ్ఞానులు. ఈరోజు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? హలో అమ్మా, ఎందుకు వచ్చామయ్యా మనం ఇక్కడికి? కేకులు తినడానికా? పలహారం పంచుకోవడానికా? ఎందుకు వచ్చింది తెలుసా? ఈ పండగకి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా?
సాగిలపడి నమస్కరించడానికి వచ్చా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయ. ఆ గొర్రెలకు ఆ జ్ఞానులు మరొకటి చేశారంట. లూకాసు వార్త మనం చదువుకుంటే ఆ మత్తయి వార్తలో సాగిలపడటమే కాదు, పూజించిరి అని ఉంది. ఏం చేశారంట? పూజించారు. ప్రభుని పూజించారు. కానీ గొర్రెల కాపర్లేమో సాగిలపడలేదు, ప్రభుని పూజించలా. దూత ఏం చెప్పిందో అది చెప్పి వెళ్ళిపోయారు. హలో, గొర్రెల కాపర్లు ఏం చేశారంట? దూత ఏం చెప్పిందో అది మరియకి యేసేపుకి చెప్పారు. ఓహో, యేసు ప్రభు పుట్టాడు అని స్తోత్రం అని వెళ్ళిపోయారు. కానీ జ్ఞానులు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభు పుట్టాడని నక్షత్రం ద్వారా తెలుసుకొని, తూర్పున పుట్టిన నక్షత్రమును చూచి వెంటనే వెళ్ళి యేసు ప్రభు దగ్గర సాగిలపడి నమస్కారము చేశారు, ఆయనను పూజించారు. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అసలు స్పష్టముగా దేవుని యొక్క వర్తమానం, యేసు పుట్టాడనే వర్తమానము అందింది ఎవరికి మొదటంటే గొర్రెల కాపర్లకే. అయ్యా, దూత వచ్చి మొదట చెప్పింది ఎవరికి? గొర్రెల కాపర్లకే. గొర్రెల కాపర్లకే స్పష్టముగా ఏ ఏ అలుకు బెలుకు లేకుండా ఇదిగో పరలోకము నుంచి దూత దిగి వచ్చి దేవుడు దూతను పంపి ఆ వర్తమానమును ఇదిగో మొదట గొర్రెల కాపర్లకే చెప్తే వారు వెళ్ళారు, కానీ వారు పూజించలేదు, వారు సాగేలా పడలా. ఏదో ఊరక యేసు ప్రభుని చూశారు, దూత చెప్పింది కదా, వెళ్ళాలి కదా, ఈరోజు పండగ కదా, వెళ్ళకపోతే పాస్టర్ గారు అనుకుంటాడేమో, బాధపడతాడేమో అని ఊరక అట్టెళ్ళిట్టొస్తే కుదరదు. గొర్రెల కాపర్లు అలా ఇలా వస్తే జ్ఞానులు చేసిన పని ఏంటి తెలుసండి? ఆయనను చూడగానే 1 సాగిలపడ్డారు, 2 పూజించారు, 3 కానుకలు ఇచ్చారట. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. గొర్రెల కాపర్లకు దేవుని దూత వర్తమానం అందించిన వారు సాగిలపడలేదంట, పూజించలేదట, కానుకలు ఇవ్వలేదంట. ఈ 2 గుంపులు ఉన్నాయి, వినాలి. గొర్రెల కాపరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వీరి మధ్య తేడా గమనిస్తే నేనంటాను, గొర్రెల కాపరుల దగ్గర వెండి బంగారం లేకపోవచ్చు. గొర్రెల కాపరుల దగ్గర ఏం లేకపోవచ్చు అక్క? వెండి బంగారం లేకపోవచ్చు. గొర్రెలు లేవా? ఏమ్మా లేవా? ఉన్నాయి. మరి ఒక గొర్రెనైనా కానికి ఇవ్వచ్చు కదా. ఇటు చూడండి, నా కళ్ళు చూడండి, చక్కగా వాక్యాన్ని వినండి. నా కళ్ళు చూస్తూ ఉంటే వాక్యం మీకు అర్థమవుతుంది. పక్కన ఉన్న అక్కలు బాగానే ఉంటారు, తర్వాత మాట్లాడుకోండి 1 గంట. వినండి, ఈ గొర్రెల కాపర్లకు ఏమి లేవు. బంగారం లేకపోవచ్చేమో, ఎండి లేకపోవచ్చేమో. వాక్యం ఏం చెప్తుందంటే తమ మందను కాసుకొనుచుండగా. ఎవరి మంద అది? మందా? వాళ్ళదే, వాళ్ళ సొంత మంద, సొంత గొర్రెలు. వారి గొర్రెలను వారు కాసుకొనుచుండగా పరలోకము నుండి వర్తమానము దిగివచ్చి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడనే ఒక వర్తమానము అందితే యేసయ్యను ఆరాధించడానికి వెళ్ళి ఉట్టి చేతులతో పోయి వచ్చారంట. ఏ చేతులతో? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ చేతులు తెలియారంట? ఉట్టి చేతులే. జ్ఞానులు నక్షత్రమును చూచి యేసు ప్రభు పుట్టాడని గ్రహించి ఆయన యొద్దకు వెళ్ళి ఆయనను చూడగానే ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు. స్తోత్రం. ఎవరు పుట్టారంట? చెప్పాలి కాస్త గట్టిగా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, క్రీస్తేసు పుట్టాడని మహారాజు. ఎందుకు ఈ సందడి? ఎందుకు ఎర్రగ బుర్రగొన్నారు ఇవాళ? చెప్పండి. ఇవాళ ఏంటి పండగ? ఏం పండగ? క్రిస్మస్ పండగ.
క్రీస్తు నేడు పుట్టాడని ఒక మంచి పండుగను చేసుకుంటున్నాం, ఒక మంచి పండుగను జరుపుకుంటున్నాం. నేనంటాను, ఈ రోజున ఎలాంటి వ్యక్తిగా నీవున్నావు? యేసు ప్రభు పుట్టాడని తెలుసుకొని ఊరక అలా వెళ్ళి ఇలా వచ్చే క్రైస్తవుడుగా ఉన్నావా? యేసు ప్రభు పుట్టాడని వార్త తెలిసిన తరువాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకు సాగిలపడి ఆయనను పూజించి ఆయనకు కానుకలు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఎట్లా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ఓ బిడ్డ, మంద ఎవరిది? మంద ఎవరు మందన్న కాస్తున్నారా? మోషే కాశాడంటే మామ మంద కాశాడు. ఇప్పుడు ఈ గొర్రెల కాపరులు ఎవరు మందలు కాస్తున్నారు? తమ మందను వారు కాసుకొనిచుండగా పరలోకం నుంచి దేవుడు తన దూతను పంపి ఒక వర్తమానం పంపాడు. ఏంటంటే క్రీస్తు పుట్టాడు, ఓ ప్రాంతంలో ఉన్నాడు, బెత్లెహేములో ఉన్నాడు, వెళ్ళరండి అని చెప్పింది. ఈరోజు మనం దేవుని మందిరానికి వెళ్ళి ఈ పండుగ నాడు దేవుని మందిరానికి వచ్చి పాట పాడకుండా, పూజించకుండా, కానుకలు ఇవ్వకుండా వెళ్ళిపోయామనుకో, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఓ పెద్దక్క, ఆ వెళ్ళాను మందిరానికి, నా తెల్లిట్టు వచ్చి ఇంటికి వెళ్ళిపోయావు అనుకోండి, నీకేమన్నా ఈ పండుగలో ప్రయోజనం ఉందా? లేదు, అసలేం లేదే. జ్ఞానులు చేసింది ఏంటంటే ఆయనకు నమస్కారము చేశారు. మనందరము కూడా ఆయనకు సాగిలపడి నమస్కరించుదుముగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇదిగో జ్ఞానులు ఎందుకు ఆయన్ని పూజించారో తెలుసా? ఆయన నమస్కరింపబడటానికి యోగ్యుడు, ఆయన పూజింపబడటానికి యోగ్యుడు, ఆయన ఆరాధించబడటానికి యోగ్యుడు. స్తోత్రం చెప్పేసేకి జ్ఞానులు మాత్రమే యేసును ఎందుకు ఆరాధించారు, యేసయ్యకి ఎందుకు నమస్కారం చేశారు, జ్ఞానులు మాత్రమే యేసయ్యను ఎందుకు పూజించారు అంటే ఆయన యోగ్యుడు. ఎవరంటే యేసయ్య యోగ్యుడు. భూమి మీద ఆరాధించబడటానికి ఇక ఎవరు లేరు యేసు తప్ప. భూమి మీద పూజింపబడటానికి యేసు తప్ప ఎవరు లేరు. భూమి మీద యేసు తప్ప ఇక ఎవరిని నువ్వు ఆరాధించకూడదు, పూజించకూడదు, నమస్కారం చేయకూడదు. ఒక్క నీ కొరకు వచ్చిన, ఈ లోకానికి వచ్చిన యేసయ్యకు తప్ప. జ్ఞానులు తెలుసుకున్నారు ఏమని? ఆయన పూజింప దగినవాడు. స్తోత్రం చెప్పు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో నువ్వు జ్ఞానుల వలె ఉంటావా, గొర్రెల కాపరుల వలె ఉంటావు? చెప్పక్క. హలో, జ్ఞానుల వలె ఉంటావా, గొర్రెల కాపరుల వలె ఉంటావా? ఎలాంటి వారికి ఉంటావు? ఓ అన్నలారా, మేము గొర్రెలు కాస్తున్నాం అయ్యా, మేము గొర్రెల కాపరులం అంటారా? ఎలా ఉండాలనుకుంటున్నావు? జ్ఞానుల వలె. స్తోత్రం చెప్పండి, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవదూత స్పష్టముగా చెప్పిన, దేవదూత ఖచ్చితంగా చెప్పిన గుడితనం పోలా వారిలో. నేనంటాను, ఈ క్రిస్మస్ శుభ సందర్భాన గొర్రెల కాపరుల వలె కాకుండా జ్ఞానుల వలె ఉండుటకు దైవ జ్ఞానమును మనకు దేవుడే దయచేయునుగాక. స్తోత్రం చెప్పండి. జ్ఞానుల వలె మనం ఉండటానికి ఆయన కృపనిచ్చునుగాక. అందుకనే హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదవండి. హోషేయ గ్రంథం, చక్కగా దేవుని మాట్లాడిందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. దానియేలు ప్రక్కనే ఉంటది. 6వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుము రండి. స్తోత్రం చెప్పండి యేసయ్య గట్టిగా. హలో, యెహోవా యొక్క జ్ఞానము సంపాదించుకొనుము రండి. నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? డబ్బు సంపాదించడానికో, ఆస్తులు సంపాదించడానికో, నీ రోగాల కోసమో, అప్పుల కోసమో, లేకపోతే పట్టిన దెయ్యాల కోసమో యేసయ్య గాడికి కాదు వచ్చేది. నువ్వు ఎందుకు యేసు ప్రభు దగ్గర రావాలి అంటే, ఎందుకు రమ్మని హోషేయ గ్రంథకర్త చెప్తున్నాడు అంటే, ఆయన యొద్ద జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము నేర్చుకుందుము రండి. జ్ఞానము లేని వారులారా,
నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలంట? నా యొద్ద మీరు సంపాదించుకోండి. ఏం సంపాదించాలి? జ్ఞానం. జ్ఞానం సంపాదించుకోండి. హోషేయ గ్రంథకర్త అంటాడు, ఇదిగో జ్ఞానమును సంపాదించుకొని రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము గొర్రెల కాపరులకు లేదేమో గాని ఇదిగో జ్ఞానులు మాత్రము ఆయనను గూర్చిన జ్ఞానము తెలుసుకొని ఆయనకు సాగిలపడి నమస్కారం చేశారు. హల్లెలూయా, స్తోత్రం చెప్పేసే గట్టిగా చెప్పు, కాస్త గట్టిగా. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే ఆరాధించరు. జ్ఞానం లేని వేరే వారు ఏం చేస్తారంటే యేసయ్యకు సాగిలపడరు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారంటే యేసయ్యకు నమస్కారం చేయరు. అమ్మా వింటావా? జ్ఞానం లేని వారు చేసే పని ఏంటంటే పండగ పూట ఇల్లు అలుక్కోవటం, పిండి వంటలు చేసుకోవటం, ఇంకా చెప్పండి, మీరు చేసే మీకు చెప్పండి. నేను చేయను కాబట్టి నాకు తెలియదుగా. బట్టలు ఉతుక్కోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, శుభ్రంగా వండుకుని తినటం, మంచం కాడ కూర్చొని కాలు చాపుకొని ప్రశాంతంగా అయిపోయే పండగ. ఏమైందంట? ఏమైపోయింది? సాయంత్రానికి మళ్ళీ కొత్త బట్టలు ఏం చేయాలి? 4 రోజులు ఉంచుకో, ఎడమాకండి. పండగ కదండి, కోరుకొని కట్టుకున్నావు కదా, ఏరి కోరి తెచ్చుకున్నావు కదా చీర, ఏరి కోరి తెచ్చుకున్నావు కదా గుడ్డలో, ఒక వారం రోజులు ఉంచు. అప్పుడే వదిలేస్తే ఎట్టండి? ఒక వారం రోజులు ఉంచుకుంటే పక్కా ఉంటుంది. నీకు దండం పెడతాను, ఇంటికి పోయి స్నానం చేసి రా తల్లి. ఈ పండగ నాడు నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. మనం ఎలాంటి వారిగా ఉండాలి? జ్ఞానుల వలెనా, గొర్రెల కాపర్ల వలెనా? చెప్పాలో తెలిసి బిగ్గరగా. ఏం చేశారు జ్ఞానులు? ఏం చేశారు? సాగిలపడి నమస్కారం చేశారు. గొర్రెల కాపర్లేమో ఆగివెళ్ళి యేసు ప్రభుని దర్శించుకొని మౌనంగా. ఏమా వింటారా? అయ్యా వినండి, పిల్లలతో తర్వాత ఆడుకోవచ్చునండి. అర్థమవుతుందా? జ్ఞానులు ఏం చేశారంటే యేసు ప్రభుని చూడగానే వారు ఏం చేశారంటే ఈయన లోకరక్షకుడని సాష్టాంగ నమస్కారం చేసి సాగిలపడ్డారు. గొర్రెల కాపురులు ఏం చేశారంటే, ఓహో దూత చెప్పింది కదా, చెప్పినట్టే పుట్టాడని చూసి మరియమ్మ యేసేబో దూత ఇలా చెప్పిందని వాళ్ళకు చెప్పి, దూత ఏం చెప్పిందో అది మా యేసేబుకు మరియమ్మకు చెప్పి స్తోత్రం అని వెళ్ళిపోయారు. జ్ఞానులు అలా చేయలా. ఈరోజు మనం ఎలా ఉండాలి? దేవదూత స్పష్టంగా చెప్పింది. అరే అయినా గుడితనమే. నేను అంటాను, ఈ క్రిస్మస్ పండుగ దినాన దేవుని పిల్లలమైన మనము ఎలాంటి వారిగా, ఎటువంటి వారిగా బ్రతకాలి, ఎలాంటి వారిగా జీవించాలి? గొర్రెల కాపర్ల వలె ఉంటావా, జ్ఞానుల వలె ఉంటావో ఆలోచన చేసుకో. ఈ రోజున హోషేయ గ్రంథకర్త అంటాడు, ఇదిగో మీరు యెహోవాను గూర్చిన జ్ఞానమును సంపాదించుకుందాము రండి. పిల్లలు అంటారు, నేను రెడీ అయ్యి వస్తా ఉంటే, అరే ఈరోజు క్రిస్మస్ పండుగరా, అన్ని చర్చిల్లో కేకులు పంచుతారు. ఏం పంచుతారంట? ఇది దారిలో ఉంది, ముందు ఆడ తిందాం, తర్వాత ఆడ తిందాం, ఇంకో తర్వాత. నాకు నవ్వు వచ్చి ఏం చేయాలి అర్థం కాక, అరే ఇక్కడ రెండులే శుభ్రంగా పెడతామని చెప్పా. అర్థమవుతుందా? యెహోవాను గుర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఈ పండుగ నాడు ఎందుకు వచ్చావో పండగకి నీకు అర్థం కాకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుందండి. ఈరోజు తాత్కాలికమైన బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయన దగ్గర ఆశించట్లా. హలో, జ్ఞానులు అర్పించారే బంగారం,
జ్ఞానులు అర్పించారే బోలం, జ్ఞానులు అర్పించారే సాంబ్రాణి. దేవుడు అవి తాత్కాలికమైనవి. ఆ తాత్కాలికమైన బంగారమును, ఇదిగో బోలమును, సాంబ్రాణి నాకు ఇవ్వు బిడ్డ, అవి లేకపోతే నేను నిన్ను అంగీకరించనని దేవుడు చెప్పట్లా. బంగారము కంటే విలువైనది నీ ఆత్మ. స్తోత్రం చెప్పు గట్టిగా. మరొకసారి చదువు, చేతులకి పైకెత్తి. బంగారం కంటే విలువైనది నీ ఆత్మ. ఎందుకో తెలుసా? దేవుడు మనిషిని మట్టితో చేసి నాసిక రంధ్రములలో జీవాత్మను పంపితే నరుడయ్యాడు, ఆత్మ తయారైంది. ఈరోజు వాక్యం చెప్తుంది బంగారం దేనికి సాదృశ్యం అంటే ఆత్మకు సాదృశ్యం. అందరు చెప్పండి ఆ మాట. నీ పక్కన వాళ్ళకి చెప్పు, నువ్వు ఆత్మవి అను. చెయ్యి పట్టుకొని చెప్పు, నువ్వు ఆత్మవి అని. నీవు దేవుడు తయారు చేసిన ఆత్మవు. అంతేగాని ఇక్కడ లోకాలు తిరిగే దెయ్యపు ఆత్మలు కాదు. అమ్మా, మనం ఎవరమంట? ఆత్మ. ఈ జ్ఞానులు మొదట ఆడికి వెళ్ళి చూసి సాగిలపడి నమస్కరించి పూజించి వస్తూ ఏం చేశారంటే, ఇదిగో పెట్టా, ఇదిగో కనపడుతుందా పెట్టా. ఈ పెట్టె విప్పారు. ఈ పెట్టె విప్పగానే ఆ పెట్టెలో నుంచి మొదట ఏం తీశారంటే బంగారం తీశారు. ఏం తీశారంట? ఈ తల్లి ఎవరు బంగారం తెచ్చిపోయేది, బియ్యం తెచ్చింది. మొదట ఏం తెచ్చారంటే పెట్టెలో నుంచి బంగారం. ఏమయ్యా ఓ జ్ఞానులారా, మీరు ఎందుకు బంగారం ఇచ్చారు? ఓ తూర్పు దేశపు జ్ఞానులారా, తూర్పు దేశంలో ఉన్న ఆ చుక్కను చూసి, ఆ నక్షత్రం చూసి యేసుప్రభు పుట్టాడని ఇదిగో ఇక్కడికి వచ్చి సాగిలపడి నమస్కరించి పూజించి బంగారం ఇచ్చారే. ఎందుకు బంగారం ఇచ్చారయ్యానంటే, నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ ఆత్మ విలువైనది కనుక మన ఆత్మ నరకము నుండి రక్షించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నీ ఆత్మ విలువైనది కనుక నీ ఆత్మ అగ్ని గుండములో కాలిపోకూడదని, నరకములో కాలిపోకూడదని ఈ పండగ దినాన నీ కొరకు నా కొరకు లోక రక్షకుడిగా శరీరధారిగా వచ్చాడు. అందుకనే నీ ఆత్మను ఎవరికి ఇవ్వాలి? కొంచెం గట్టిగా చెప్పక్క. దేవునికి. దేవునికి అప్పగించు నీ ఆత్మని, ప్రభువుకి అప్పగించు. నరకం నుండి రక్షించడానికి నీ కొరకు నా కొరకు శరీరధారిగా వచ్చాడే. ఆయన ఒక మానవ రూపమును ఆయన ధరించాడు. ఒక మట్టి బొమ్మ రూపమును చేసుకొని మహిమగల దేవుడు మట్టి బొమ్మ రూపమును ధరించుకొని వచ్చాడు. ఏమి లేని వాడిగా వచ్చాడు. ఎలా వచ్చాడయ్యా? హలో, ఎలా వచ్చాడు? ఒకటి, మహిమగల దేవుడు అంట, మట్టి రూపం. ఏ రూపం అండి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఏ రూపం ధరించుకొని వచ్చాడు? మట్టి రూపాన్ని ధరించుకొని వచ్చాడు. మహిమగల దేవుడు మానవ రూపాన్ని ధరించుకొని వచ్చాడు. మహిమగల దేవుడు ఏమి లేనివాడిగా రిక్తుడిగా వచ్చాడు. ఇంకో మాట చెప్పనా, ఆయనకు చుట్టటానికి కూడా కొత్త బట్ట లేదు. ఏం లేదంట. వింటావా ఈ మాట? ఆయన పుట్టాడు హాస్పిటల్లో. నీ కూతురు కంటే ఏం చెప్తారంటే, బట్టలు తెచ్చుకోపో అంటారు. నువ్వు నీ వస్త్రాలు ఏదో కొత్త చీరో, అంతేగాని కాలకాడు ఉండే పట్ట అది తెచ్చిపోతావా? చెప్పరా? మంచిది తీసుకెళ్తావు. అయితే యేసు ప్రభుల వారికి చుట్టడానికి కూడా మంచి వస్త్రము లేదు. కనీసం ఆయన జన్మించడానికి ఈ భూలోకములో స్థలము లేదు. సత్రములో స్థలము లేనందున ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల పాకలో ఏమి లేనివాడిగా అన్ని ఉన్నవాడు, మహిమను పొందుతున్నవాడు, వేలాది దోట్ల గలమతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతి గానములతో కొనియాడబడుతుండే ఆ మహిమ స్వరూపి, ఆ లోక రక్షకుడు నీ కొరకు నా కొరకు నీ ఆత్మను నా ఆత్మను నరకంలో పడకుండా కాపాడటానికి నరరూపిగా ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆయనకేం పని లేక రాలా. ఓ బిడ్డ, ఆయనకేం పని లేకనో ఖాళీగా కూర్చొని వచ్చానయ్యానని చెప్పలా. నిన్ను రక్షించడానికే వచ్చాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను కాపాడడానికే యేసు ప్రభు లోకానికి వచ్చాడు. బంగారాన్ని ఇస్తే అమ్మా, బంగారం నీ ఆత్మకు సాదృశ్యం. ఓ తల్లి, యేసయ్య నీ కొరకు ఎంత దీనుడయ్యాడు, ఎంత తగ్గించుకున్నాడు. మహిమను విడిచిపెట్టడము ఒక ఎత్తు అయితే, ఆయనకి ఇదిగో ఈ లోకంలో స్థలము లేకపోయింది. అరే, లోకాన్ని రక్షించేవాడు అండి. ఒక గ్రామానికి ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ ప్రెసిడెంట్ ఎందుకు పోటీ చేస్తాడంటే, ఏదో 4 రూపాయలు ఖర్చు పెట్టి 4 రూపాయలు సంపాదించాలని వస్తాడు. అంతేగాని ఇల్లు, పొలాలు, వాకిళ్ళు, గీకులు అన్నీ అమ్ముకొని, అయ్యా మీ ఊరికి నేను ప్రెసిడెంట్ కొంటున్నాను, కాస్త అన్నీ పోగొట్టుకున్నాను, మీ వాకిట్లో మీ కొట్టంలో కాస్త నేను చాలా దాక్కుంటానయ్యా అనే దీనస్థితిలోకి వస్తాడా ప్రెసిడెంట్? ఎమ్మెల్యే వస్తాడా? ఎంపీ వస్తాడా? ప్రధానమంత్రి వస్తాడా? రాడు. వీళ్ళు ఎలక్షన్లో నిలబెట్టేప్పుడు మాత్రం ఇదిగో ఫలానా ఎమ్మెల్యే గారి ఆస్తి 120 కోట్లు, గెలిచిన తర్వాత ఆస్తి చెప్పాలి 2000. అరే, గెలవక ముందేమో ఎంతుంది, గెలిచిన తర్వాత అంతుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? సంపాదించాడు. నేను అంటాను, యేసు ప్రభుల వారు ఈ భూలోకములో ఉన్న మనుషుల కొరకే కదా, మనుషులను రక్షించడానికి, పాపము నుంచి విడిపించడానికి, నరకము నుండి కాపాడడానికి ఆయన ఈ లోకానికి వస్తే, ఈ లోకములో ఆయన జన్మనివ్వటానికి బెత్తెడు స్థలము. ఓ తల్లి, ఓ అన్నా, ఓ అక్క, యేసయ్య ఎంత దీనుడిగా నీ కొరకు వచ్చాడో తెలుసా? ఎంత దీనుడిగా నీ కొరకు తగ్గించుకున్నాడో తెలుసా? ఈరోజు చాలా మంది యేసును గుర్చిన జ్ఞానం లేదు ఆయనకి. యేసును గుర్చిన జ్ఞానం లేదు. ఎంతో చెప్పనా, అసలు ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు మరణించాడో, ఎందుకు మరలా త్వరగా రాబోతున్నాడో మనిషికి అర్థం కావట్లా, క్రైస్తవ్యానికి అర్థం అవ్వట్లా. ప్రార్థనకు వస్తున్న వారే, పాటలు పాడుతున్న వారే, ఆత్మలో నింపబడ్డవారే అసలు ఆయన ఎందుకు పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు వస్తున్నాడో అర్థం కాకుండా బ్రతుకుతుంది క్రైస్తవ్యం. పండగ చేసుకోండి అమ్మా మీరు, అట్లా చెక్కలు, చక్రాలు, బూరెలు, గారెలు ఎన్ని చేసుకున్న పేరట తినండిరా, ఇదే మీకు పండగ. అందరికి అన్ని పండుగలు ఉన్నాయి, మీకు ఇది ఒక్కటే పండగ, మీకోసమే నేను పండగ కోసం పుట్టాను అన్నాడా? నిన్ను బ్రతికించడానికే వచ్చాను రా అన్నాడు. స్తోత్రం. నేను రాకపోతే నీకు బ్రతుకు లేదు. దేవుని గుర్చిన జ్ఞానం కావాలి. ఎవరిని గుర్చిన జ్ఞానం? ఏం జ్ఞానం అంట? దేవుని గుర్చిన జ్ఞానం, దైవ జ్ఞానం. దేవునికి భయపడుతూ ఎందరు బ్రతుకుతారో, దేవునికి లోబడుతూ ఎందరు బ్రతుకుతారో, దేవునికి భయభక్తులు కలిగి ఎందరు జీవిస్తారో వారిలో దైవ జ్ఞానం ఉంటుంది. ఏం జ్ఞానం ఉంటుందంట? మనం ఏం సంపాదించడానికి వచ్చాం ఇక్కడికి? అమ్మా, ఓ తల్లులారా, ఏంటిది? జ్ఞానం. మీరు ఇంతమంది వచ్చారు, పలహారం పెట్టడానికి కూడా ఇక్కడ పలహారం కొంచెమే ఉంది. దేవుడే సమృద్ధి చేయును గాక. కానీ ఇక్కడికి వచ్చింది మనం దేనికి తెలుసా? జ్ఞానము సంపాదించుకోవటానికి వచ్చాం. యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. జ్ఞానులు సాగిలపడ్డారు, పూజించారు, తర్వాత ఏం చేశారు? కానుకలు ఇచ్చారు. ఏమిచ్చారయ్యా అంటే, కానుక మొదట బంగారం ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. ఈ పండగ రోజున ఇదిగో పలహారం చేసుకుంటాం, కొత్త బట్టలు కట్టుకుంటాం మనం. కానీ ఆ రోజున జ్ఞానులు ఇంట్లో ఉన్నారా? అమ్మా, ఉన్నారా? ఏందండి, ఏం చెప్పరు? జ్ఞానులు ఇంట్లో ఉన్నారా? ఎక్కడున్నారు? మీకు సపరేట్ శిక్షణ ఇవ్వాలి. ఇంకా ఎక్కడున్నారు జ్ఞానులు? యేసు ప్రభు దగ్గర ఉన్నారు. గొర్రెల కాపరులు ఎక్కడున్నారు? యేసు ప్రభు దగ్గరే ఉన్నారు. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? పండగ దినాన అయ్యా నేను ఇంటికాడ ఉంటాను, అన్ని వ్యాపారం మానుకుంటాను, అన్నీ మానుకుంటాను. నో, అసలు పండుగ అంటే ఏంటో తెలుసండి? ఆయనకు సాగిలపడటమే నిజమైన పండుగ.
స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు సాగిలపడి ఆయనకు అప్పగించుకొని, ఇదిగో ప్రాణాత్మ దేహములను ఆయనకు అప్పగించుకోవటమే పండుగ. దేవునికి భయపడుతూ బ్రతకాలి. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మ బంగారముతో కంటే విలువైనదే. ఎంతకంటే విలువైందంట? ఒకళ్ళిద్దరే చెప్తున్నారు, నేను బంగారమే విలువ అనుకుంటే ఈ పాస్టర్ గారు ఏంది తలకిందులు చేస్తున్నాడు? అమ్మా, బంగారం విలువైందా? నీ ప్రాణం విలువైందా? కొంచెం గట్టిగా చెప్పండి నాకు. ప్రాణమే. నీ ఆత్మ బంగారముతో ఇదిగో విలువైనది కనుక నీవు యేసుకు సమర్పమైపోవాలి, సమర్పించుకోవాలి, ప్రభుకు త్యాగమైపోవాలి. ఆయన ఏం కావాలని నీ దగ్గర కోరుకుంటున్నాడు తెలుసండి? నాకు బంగారం వద్దు, వెండొద్దు, ఈ తాత్కాలికమైనవి, అవన్నీ నాకేమొద్దు. నాకేం కావాలంటే నీ ఆత్మ కావాలి. స్తోత్రం చదువుతావా? కాస్త గట్టిగా చదువుతావా? ఏం కావాలంటే యేసయ్యా? ఆత్మ. ఈరోజు ఒకరికి ఫోన్ చేసి జరిగింది ఏం జరిగింది, అయింది ఏంది, అయిపోయింది, సమాధానం పడదాం రండి అంటే, మీ అబ్బకు మా అబ్బ ఎంతో, మా అబ్బకు మీ అబ్బ అంత అంటున్నారు. ఒక సేవకుడు దైవ జ్ఞానము కలిగి దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో గడగడ వణుకుతూ ఏదైనా నా దగ్గర పొరపాటు ఉందేమోనని సరి చేసుకోవడానికి రండి అని పిలిస్తే ఏండి, దైవ జ్ఞానం అవతలుంటే వెంటనే లోబడిపోతారు. దైవ జ్ఞానం లేకపోవటం వలన ఈరోజు మనుషుడు ఏమవుతుంది తెలుసా? దేవునికి దూరం అయిపోతున్నాడు. ఎందుకు చేయాలి ఫోను? ఏమవసరం? ఒక ఆత్మీయ తండ్రిగా నా బిడ్డ పాడవకూడదు అని ఒక దైవ సేవకునిగా ఫోన్ చేస్తే లెక్క లేకుండా మాట్లాడటం, మరలా ఎప్పుడు చెప్పుకోలా. ఎంత దుఃఖం వేస్తుందంటే అంత దుఃఖం వేస్తుంది. దేవుని కొరకు తను తగ్గించుకొని అర్పించుకొని, అమ్మా ఆ ప్రేమ విలువేంటో నాకు తెలుసు కనుక, జ్ఞానులకి గొర్రెల కాపరులకు ఉన్న తేడా అదే. యేసు ప్రభుని చూడగానే సాగిలపడ్డారు. ఈరోజు ఒక సేవకుని స్వరం వినగానే నీ మనసులో దైవ జ్ఞానం కలిగే వ్యక్తివైతే వెంటనే ఏమవ్వాలి? లోబడిపోవాలి. సాతానుగా నిన్ను పట్టి పీడిస్తూ ఉంటే ఇక నిన్ను ఎవడు వాడి చేతుల్లోకే పోతానయ్యా, వాడి కోరల్లోకే పోతానయ్యా, నా శాపం, నా దరిద్రం నేను తెచ్చుకుంటానయ్యా అంటే ఇక ఎవడు ఏమి చేయలేడు. స్తోత్రం చెప్పండి. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది ఎవరి సేవ? ఎవరిది? దావీదు గాడిది కాదు. దావీదు గాడు ఇక్కడ చస్తే ఇక్కడి నుంచి అక్కడికి పోతాడు, ఆ నుంచి దేవుడు ఆడి దేశపోతాడు. ఎవడో ఒకడు దీన్ని ఏలుకోవాల్సిందే. కానీ ఈ సేవను భయపెట్టాలని చూస్తే దేవుడు ఊరుకుంటాడక? ఊరుకోడు. జాగ్రత్త. సేవ అనేది కుల బలాల మీద ఆధారపడేది కాదు. సేవ అనేది తన నువ్వు నేను అనుకునేది కాదు. సేవ అనేది దేవుని కొరకు నిన్ను నువ్వు చంపుకొని ఆయనకు సమర్పించుకొని నీ ప్రాణాత్మ దేహములను యేసుకు అప్పగించుకో. స్తోత్రం చెప్పు గట్టిగా. అదేనండి జ్ఞానులు చేసింది. జ్ఞానులు యేసు ప్రభు కాడికి వెళ్ళగానే పెట్టెను ఓపెన్ చేసి బంగారం ఇస్తే, ఈ రోజున బంగారం దేనికి సాదృశ్యం అంటే ఈ పండుగ దినాన, ఈ క్రిస్మస్ పండుగ రోజు యేసయ్యను ఆరాధించడానికి, పూజించడానికి, ఆయనను ప్రేమిస్తూ వచ్చిన నా ప్రియ దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో. పండగంటే కొత్త బట్టలు కాదు, పండగంటే కేకులు కాదు, పండగంటే ఆర్భాటాలు కాదు, పండగంటే విందులు కాదు. పండగంటే నిజమైన క్రిస్మస్ అంటే ఆయనకు సాగిల పడటమే. కొట్టు చప్పట్లు బిగ్గరగా యేసయ్యకి. పండగంటే నిజమైన పండుగ ఎప్పుడు తెలుసా? ఆయనకు సాగిల పడి ఎప్పుడు ప్రార్థన చేస్తావో అప్పుడే నిజమైన పండుగ. ఏమండి, 2000 రూపాయలు చీర కట్టుకుంటావు, 4000 రూపాయల వస్త్రాలు కట్టుకుంటాం మనం. తిన్నదంతా సాయంత్రానికి, కట్టుకున్న వస్త్రం రేపటికి పాడైపోద్ది, చినిగిపోద్ది. పండగ చెప్పండి, రేపొద్దున అంటారు ఒరే 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 ఒరే
క్రిస్మస్ 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 అట్టొచ్చింది. మరి నీకోసం ఆగిద్దా? గడ్డపారేసి కట్టి, అమ్మా ప్రతి ఒక్కళ్ళు ఇంటికాడ లేదో గడ్డపార బాతండి, ఆ క్రిస్మస్ పండగని ఒక బోర్డు రాసి దాన్ని కట్టండి. ఆ బోర్డు ఉంటుందేమో కానీ పండగ ఉంటుందా? నువ్వు తిన్నది ఉండదు, నువ్వు కట్టుకుంది ఉండదు. అందుకని యేసయ్య అంటున్నాడు ఈ పండుగ రోజున, ఇదిగో జ్ఞానులు వచ్చి బంగారం ఇచ్చారు. ఈరోజు నా యేసయ్య నేను ఏమంటున్నా తెలుసా? నీ ఆత్మను నాకు ఇచ్చుటమే నిజమైన క్రిస్మస్. స్తోత్రం చెప్పు గట్టిగా యేసయ్యకి, చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఈరోజు ఈ ఉదయకాల వేళ విలువైన ఆత్మ ఆయనకు సమర్పించు. నిజమైన జ్ఞానులు ఎవరండి? హలో, వస్త్రం లేదని ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళ? ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే, మా ఆయన నాకు చీర ముక్క అన్నది రాలేదన్నా, అందుకని నేను ఇంట్లో కూర్చొని. ఒక ఆమె అంట పాపం కోటప్పకుండా తిరణాలకు పోయారంట అందరూ, మన పక్కూరే అందరూ మగోళ్ళు అందరూ పోతున్నారు ఈ తిరణాల బ్యాచ్, డ్రామా బ్యాచ్. ఈ భార్య అందంట నన్ను కూడా చేసేపో, కొత్తగా పెళ్ళైంది ఆ పిల్లకి. వింటారా? ఈ కొత్తగా పెళ్ళైన భార్య అందంట నన్ను కూడా దేశపో అందంట. ఈడనుకున్నాడు ఈ కొత్త పిల్లని నేను దేశపోయి ఆ తిరణాలకి. ఇక ఆ అమ్మాయి ఎక్కడుందో ఈడు కూడా అక్కడే కూర్చోవాలి. ఇక అటు ఇటు పోవడానికి కుదిరిద్దా? ఫ్రెండ్స్ ఎంతమంది ఫోన్, రే మేము పలానా ప్రవకాడు ఉన్నామండి, నీకు దండం పెడతాను, అక్కడ పెద్ద ప్రభు ఉందయ్యా. ఏముంది? పెద్ద ప్రభు ఉంది ఇక్కడే. ఇప్పుడు కదలటానికి లేదు, మెదలటానికి లేదని మనసులో అనుకొని ఏడిసావు కానీ ఆడే ఉండి నేను పోతున్నాను. వాడు వచ్చేలోపు చచ్చిపోయింది ఊరేసుకొని. ఎక్కడ తీసుకెళ్ళలేదని, తిక్కలది తిరణాలకు పోలేదని యాడికి పోయిందంట, తిరిగి రాని లోకాలు. ఈ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం పో, ఆ సంవత్సరం కాదు ఇంకో సంవత్సరం పో. అప్పటికప్పుడు భర్త తీసుకెళ్ళదని ఏం చేసిందంట? నిజమైన జ్ఞానులు ఎవరో తెలుసండి? నిజమైన జ్ఞానులు ఎవరో తెలుసా? వాక్యం చెప్తుంది, వారి ఆత్మను దేవునికి అప్పగించిన వారే నిజమైన జ్ఞానులు. స్తోత్రం చెప్పేసే గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అందుకనే జ్ఞానులు బంగారమును పెట్టెలు విప్పి బంగారం ఇచ్చారు. అంటే వారు తన ఆత్మను ప్రభువుకి అప్పగించారు, సాగిలపడ్డారు. అవ్వా నీకంటే ఈ లోకంలో మాకు ఏది గొప్పది లేదు. స్తోత్రం చెప్పండి, చెప్పాలి కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒకటే మాట చెప్పు, యేసయ్యా. చెప్తావు చేయెత్తి, యేసయ్యా నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. నీ ఆత్మ ఎవరిది? ఛేదించండి లెక్క. నీ ఆత్మ ఎవరిదంట? దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీదే. దాన్ని జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకోవాలి. చాలా మంది ఈ ఆత్మ నాది, ఈ దేహము నాది, ఈ శరీరము నాది. నా నువ్వు ఆయన చేతిలో బొమ్మవురా బాబు. ఆయన నిర్మించుకున్నాడు, నీ రూపాన్ని పోసాడు, ఆయన రూపంలో నిన్ను తయారు చేసుకున్నాడు. కనుక ఈ పండగ నాడు మనం దేవునికి ఏమి ఇవ్వాలంటే, ఒకటి సాగిలపడాలి, రెండు పూజించాలి, మూడు ఏమివ్వాలి? కానుకలు ఇవ్వాలి. జ్ఞానులు ఏమిచ్చారంటే మొదట బంగారం ఇచ్చారు. బంగారం దేనికి సాదృశ్యం అమ్మా? ఇప్పుడు దాకా చెప్పాను కదా తల్లులారా, గొంతు పోయేదాకా. ఆత్మకు, ఆ చదువుకున్న పిల్లలు నాకు అతను మైండ్లో పెట్టుకొని చెప్పండి. స్తోత్రం. దేవునికి ఏమి ఇవ్వాలి? మొదట మనం ఆత్మని అనండి గట్టిగా. ఓకే, బంగారం అయిపోయింది. రెండోది సాంబ్రాణి. ఏమిచ్చారంట? సాంబ్రాణి. సాంబ్రాణి దేనికి సాదృశ్యం అంటే రక్తమునకు సాదృశ్యం అండి, ప్రాణమునకు సాదృశ్యం. బంగారము నీ ఆత్మకు సాదృశ్యం అయితే సాంబ్రాణి దేనికి? రక్తం, నీ ప్రాణానికి సాదృశ్యం. పాత నిబంధన గ్రంథంలో ఈ సాంబ్రాణిని దేనికి వాడేవారంటే ధూపం వేయటానికి వాడేవారంట. ఏం వాడేవారంట? ధూపం. బలిపీఠం దగ్గర ధూపం వేసేవారంట. ఈ సాంబ్రాణి వేస్తే ధూపం పొగొస్తా ఉంటుంది. ఈ ధూపం మనకు అర్థం ఏంటంటే ప్రార్థన. స్తోత్రం చెప్పండి.
చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఒకటి, బంగారమును ప్రాణమును నీ ఆత్మను దేవునికి కానుకగా ఇవ్వాలి. రెండోది నీ ప్రాణాన్ని దేవునికి కానుక ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంట? దేవునికి. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఆదాముకి ఇద్దరు కుమారులు. వారి పేరేంటి? కయ్యను, ఏబేలు. ఏబేలును చంపేశాడు కయ్యను. చంపేస్తే యేసు ప్రభులు వారు అడిగారు ఏబేలును, ఏబేలు, కయ్యను నీ తమ్ముడు ఏడా అన్నాడు. హలో, ఎవరు? అన్నను అడిగాడు. అన్న తమ్ముని చంపేశాడు. అన్న ఏం చెప్పాడంటే, వాడికి నేనేమన్నా కాపలానా, నాకు అవసరం లేదు అన్నాడు. అప్పుడు ప్రభు అంటాడు, నీ తమ్ముని రక్తము నాకు మొరపెట్టుచున్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొర అనగా అర్థం ఏంటంటే ప్రార్థన. దేవునికి రక్తం మొరపెడుతుంది. ఈ రోజున యేసయ్య అంటున్నాడు, నీవు జ్ఞానుల వలె బంగారము నీ ఆత్మనివ్వాలి. రెండోది నీ ప్రాణమును దేవునికి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలంట? చెప్పాలండి గట్టిగా. ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం, ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం, ప్రార్థన అనగా దేవునితో ముచ్చట చేయటం. ప్రతిరోజు నీవు దేవునితో ఎంతసేపు గడపగలుగుతావో అంతగా నువ్వు ప్రార్థనలో ఉందువుగాక. స్తోత్రం చెప్పేసి గట్టిగా, మరొకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. గంటల తరబడి బంధువులతో మాట్లాడతాం, గంటల తరబడి వీధుల్లోకి వెళ్ళిపోతాం, గంటల తరబడి వేరే వాళ్ళ మీదకి వెళ్ళి గొడవలాడతాం, రకరకాలుగా బ్రతుకుతాం. కానీ ఒక గంట దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తావా? చెయ్యం. అమ్మా, నీ పిల్లలు ఎంత జ్ఞానవంతులు తెలుసా? నీ పిల్లలు బజార్లో ఎవరితో నన్ను గొడవాడుతున్నావు అనుకో, అబ్బో ఇప్పుడు మా అమ్మ బాగా చెప్పండి గొడవ మీద కోపంతో ఉంది, ఇప్పుడు ఆమెను పోయి కదిలిస్తే కొట్టిద్దేమోనని నీ జోలు రాదు, పారిపోద్ది. అదే మందిరంలోకి వెళ్ళి కాసేపు కూర్చొని ప్రార్థన చేద్దాం అనుకున్నావు అనుకో, మందిరంలో మా అమ్మ కోపపడదు. మందిరంలో మా అమ్మ నన్ను అమ్మ నన్ను కొట్టదు, ఏమందు, కాస్త దేవునికి భయపడిద్దని ఇంకా వచ్చి నీ కొంగు పట్టుకొని 10 ఇవా 5 ఇవా 10 కానించి రూపాయి దాకా ఇక లాస్ట్కు నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసుకొని ఈ పిల్లలు నన్ను ప్రార్థన కూడా పోయా ఇంటికి. అంటే 10 నిమిషాలు ప్రార్థన చేసే యోగ్యత నీకు దేవుని మందిరంలో లేదా? గంటలు 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 వ్యర్థమైన మాటలు, ఈ ఊరు నుంచి ఆ ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరు. అరే, దైవ జ్ఞానము సంపాదించుకొని దేవునికి లోబడి బ్రతకమంటే ఈ రోజున మనుషుని జ్ఞానముతో పరిగెట్టిపోతున్నాడు. అందుకనే మనం ఎలాంటి వారికి మారాలంటే దానియేలు లాంటి ప్రార్థనా పరులుగా మన ముందు గాక. స్తోత్రం చెప్పండి వేసే గట్టిగా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. క్రిస్మస్ యొక్క ఆనందం అంటే ఏం తెలుసా? ఈ రోజు నిజమైన ఇదిగో ఉన్నతమైన పండుగ నువ్వు చేయాలని ఆశపడితే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ప్రార్థనలో గడుపుదువుగాక. ఎక్కడ గడపాలంట మనం? ఎక్కడ? ప్రార్థన. క్రిస్మస్ పండుగ చేసావా? చేశానన్నా. ఎంత పెట్టి? 30,000. ఎన్ని వేలంట? 30,000 పెట్టావు బిడ్డ, మంచిదానివే. దేవునికి ఏమన్నా కానుకిచ్చావా? హలో, ఇవాళ పండగ ఎంత చేసావు? చెప్పాను కదండి. ఎంత? 30,000 పండగ చేసావు. దేవునికి కానుక ఎంత ఇచ్చావు? ఇవాళ పండగ ఎంత చేసావు? బాగా చేశానన్న ఈ సంవత్సరం నేను పండగ. దేవునికి ఎంత ఇచ్చావు? చెప్పండి. ఇవాళ పండగ ఎట్ట చేసావు? బాగా చేసావు. ఎంత పెట్టి చేసావు? 30,000 పెట్టి చేసావు. దేవునికి ఏమి ఇవ్వాల? పోనీ మరి ప్రార్థన చేసావా? ఇంకేడ ప్రార్థన అన్నా? మా కొత్త అల్లుడు కొత్త కూతురు వచ్చింది, కొత్తగా పిల్లలు ఇంటికి వచ్చారు, వాళ్ళు వండి పెట్టొద్దా? అమ్మ పండగ బాగా చేసావా? బాగా చేశానన్నా. కానుకీలా పండగ చేసింది, మందిరానికి వచ్చి ప్రార్థన చేయలా, ఏం చేసింది? పండగ చేసింది.
ఏం చేసిందంట? పండగ చేసింది. డబ్బులు ఎంత ఖర్చు పెట్టింది? 30,000 అన్న ఈ సంవత్సరం. 8,000 చాలా ఘనంగా చేశాను. నేను అంటాను, ప్రార్థన లేకుండా, వినండి వినండి, ప్రార్థన లేకుండా, మందిరానికి రాకుండా, ప్రార్థన చేయకుండా, సాగిల పడకుండా నువ్వు 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టి పండగ చేసిన ఆ పండుగ అంత దండగా నీ జీవితంలో లేదండి. స్తోత్రం చెప్పు గట్టిగా. జ్ఞానులు నిజమైన పండగ చేశారు. ఎవరు? జ్ఞానులు నిజమైన పండుగ చేశారు. జ్ఞానులు ఏంటో తెలుసా? ఒకటి, తన ఆత్మను యేసయ్యకి అప్పగించారు, లోకరక్షకుడికి అప్పగించారు. రెండవది, తన రక్తము, తన ప్రాణాన్ని యేసయ్యకి అప్పగించారు. మూడవది, తన శరీరమును యేసయ్యకి ఇచ్చేశారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరొకసారి చేద్దాం గట్టిగా, హల్లెలూయా. ఒకటి, బంగారం ఇచ్చారు. బంగారం దేనికి సాదృశ్యం? హలో, ఆత్మకు సాదృశ్యం. తర్వాత సాంబ్రాణి దేనికి సాదృశ్యం? రక్తానికి సాదృశ్యం, ప్రాణానికి సాదృశ్యం. 3, బోలం. ఏంటంట? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. బోలం. బోలం బొచ్చేదండి, బొచ్చేదు. ఈ బోలాన్ని ఎవరికి ఇచ్చారంట? ఏంది మీ మౌనం? నాకు అర్థం కావట్లా. నాకు ఇచ్చారా? ఇప్పుడు నాకు ఇచ్చిపోతారుగా మీరు బంగారం. అందుకే ఈ తిప్పలని పాపం. ఆ పాస్టర్కే బంగారం ఎత్తున్నారు, ఆ పాస్టర్కే బోలం ఎత్తున్నారు, ఆ పాస్టర్కే సంబరాన్ని ఎత్తున్నారు. అందులో కొంచెం కూడా తినే టైం వస్తే తింటావురా నువ్వు కూడా? అడిగిపోతావు తినకుండా? ఇప్పుడే తినాలి, తిను, అరిగించుకో. బంగారం ఇచ్చారా? సాంబ్రాన్ని ఇచ్చారా? ఆఖరిలో ఏమి ఇచ్చారంట? బోలం ఇచ్చారు. బోలం అంటే శరీరం, చేదు అంటే అర్థమైంది తెలుసా? గొల్లల జ్ఞానులంట యేసయ్యకు తన ఆత్మనిచ్చారు, ప్రాణాన్ని ఇచ్చారు, శరీరాన్ని కూడా ఇచ్చారు. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. జ్ఞానులండి నిజమైన క్రిస్మస్ పండుగ చేశారు. ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి క్రిస్మస్ 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 ఎన్నో క్రిస్మస్లు చేశావు. కానీ ఒక్క క్రిస్మస్ పండుగ రోజైనా దేవా నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అన్నావా? నా ప్రాణం నీకు ఇస్తున్నానని చెప్పావా? రెండోది, నా శరీరాన్ని నీకు ఇస్తున్నానయ్యా. బాప్తిసంలోని క్రిస్మస్, మారు మనసులోని క్రిస్మస్, లోకానుసారంగా ఎన్ని క్రిస్మస్లు చేసినా, ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఆ పండగలో నిజమైన ఆనందము లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు బిడ్డో. గుర్తుపెట్టుకో, యేసయ్యకు నువ్వు ఇవ్వాల్సిన కానుక, నీ యొద్ద ఎండి బంగారం ఉన్నా లేకపోయినా, నీ యొద్ద ఏమి ఉన్నా లేకపోయినా, నా ప్రభు నిన్ను కోరుకుంటుంది ఒకటే, బంగారమునకు సాదృశ్యమైన ఆత్మనిస్తావా? బోలమునకు సాదృశ్యమైన నీ శరీరాన్ని ఇస్తావా? సాంబ్రానికి సాదృశ్యమైన ధూపం, ప్రార్థనను ఇస్తావా? ఆ 3 గనక నీలో ఉంటే ఇక నిన్ను మించిన నిజమైన క్రైస్తవుడు మరొకడు లేడు. ఎక్కడున్నా నువ్వు? ఇంతకాలం దేవుని సన్నిధిలో మొనపెడుతూ, కొనియాడుతూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ ఉన్నావే. కొంతమంది అంటారు, నా శరీరం అండి. ఏ శరీరం? ఏం శరీరం అంట? ఇట్లా దువ్వాన్ని పెట్టి ఇట్ట అనంగలోనే ఇట్లా చూడండి నకలి ఇటు. ఎవరి శరీరం ఇది? ఇటు పెట్టి ఇట్ట అనంగలోనే ఇన్ని ఎంటుకలు వచ్చినాయి. ఇన్ని ఎంటుకలు. ఎంట్రుక యేసు నామములో చెప్తున్నాయి, నువ్వు మళ్ళీ ఎంట్రుక ఊడిపోకూడదు అని శాసించామనుకో, ఊడిపోకుండా ఉంటాయా? చెప్పమ్మా. ఒక ఎంట్రుక బీకి, రే తల చుట్టా, నాకు వయసు సరిగా రాలేదు, నాకేంది, నాకు తెల్లంటికి వచ్చింది, ఇక తెల్లంటికలు రాకూడదు అని నీ జుట్టుకు నువ్వు శాసించగలవా? నీ శరీరాన్ని నువ్వు శాసించగలవా? ఒక్కొక్కడండి మెడ మీద ఎవడో 4-5 బడి కొరికినట్టే ఉంటుందండి. ట్యాటూలు వేసుకుంటారు. ఒక 4-5 బడి కొరుకుతారే, పసా 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 కొరుకుతారే. ఇక్కడ ట్యాటూలు వేస్తారు, ఇక్కడ ట్యాటూలు. ఒకడు వచ్చాడు, ఇక్కడ వేసుకున్నాడు వాచ్, ఏంద్రంటే 30,000 అంట. ఎంత? ప్రాణమైన పోద్ది కానీ ట్యాటూ పోదంట. శరీరం నీది కాదు, ఆత్మ నీది కాదు, ప్రాణం నీది కాదు. ఇవన్నీ మట్టి బొమ్మలో దేవుడు అమర్చాడు. చెప్పు కాస్త గట్టిగా.
ఒక్కసారి నిన్ను నువ్వు గుర్తుపెట్టుకుంటే ఈ పండగ రోజున యేసయ్యా నీవు నా కొరకు ఎందుకు వచ్చావంటే మట్టి బొమ్మనైన నాలో ప్రాణం పెట్టావు, మట్టి బొమ్మనైన నాలో ప్రాణం శరీరాన్ని పెట్టావు, మట్టి బొమ్మనైన నాకు ఆత్మను ఇచ్చావు. ఇక నేను నిన్ను తప్ప మరొకరిని నేను ఆరాధన చేయనయ్యా. ఇక నిన్ను తప్ప వేరొక వారిని నేను ఆరాధించనయ్యా. నిన్ను తప్ప వేరొక వ్యక్తిని పూజించనయ్యా. నిన్ను తప్ప వేరే వారు నాకు అసలు అవసరమే లేదు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు తెలుసా? గొర్రెల కాపురుల వల్లే ఉంటావా? జ్ఞానుల వల్లే ఉంటావా? కొంచెం గట్టిగా చెప్పాలి. చెప్తావా? జ్ఞానులు ఎలా ఉంటారు? జ్ఞానులు మనుషుల మాట వినరు, మనుషుల మాట చొప్పున పోరు, నక్షత్రము చూపినట్టు నడిచారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం జ్ఞానులారా ఎలా వచ్చారు చెప్పండి అంటే, అదుగోయా నక్షత్రం నడిచింది, ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో అక్కడ ఆగిపోయింది నక్షత్రం. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసు ఎక్కడ ఉన్నాడో నక్షత్రం అక్కడ ఆగిపోయింది, అంతే. ఈరోజు దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్ శుభ సందర్భాన నా ప్రభు మీతో చెప్తున్న మాట ఏంటంటే, నిజమైన జ్ఞానులు, నిజంగా దేవుణ్ణి ఆరాధించేవారు ఎలా ఉంటారంటే, యేసయ్యకు తన్ను తాను అప్పగించుకొందురుగాక. స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపురులు కూడా వర్తమానం వచ్చింది కానీ, దూత చెప్పింది కానీ, యేసును చూశారే కానీ వారు అర్పించుకోలేకపోయారు, సమర్పించుకోలేకపోయారు. తన శరీరమును, తన ప్రాణమును, తన రక్తం, తన యొక్క ఆత్మను యేసయ్యకి అప్పగించుకోలేక హాయ్ బాయ్ అని వచ్చేశారు. ఈ క్రిస్మస్ పండుగ అంటే ఏదో అందరికి కనపడాలి, అందరితో మాట్లాడాలి, మా బంధువులు వస్తారు, మా స్నేహితులు వస్తారు, మా చుట్టాలు వస్తారు. నో, ఈ క్రిస్మస్ పండుగ అంటే దేవుణ్ణి ఆరాధించటం అంటే, భక్తి చేయటం అంటే, ప్రార్థన చేయటం అంటే, బంధువులు వస్తారు, చుట్టాలు వస్తారు, స్నేహితులు వస్తారు, దీని కొరకు కాదండి. నేను క్రిస్మస్ పండుగకి వెళ్ళి నా ఆత్మను, నా ప్రాణమును, నా శరీరమును లోకరక్షకుడికి సమర్పించవచ్చుదునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్పాలి కాస్త గట్టిగా. హల్లెలూయా. మనము తప్పక ఈ క్రిస్మస్ పండుగ నాడు మన ఆత్మను, మన ప్రాణమును, మన శరీరమును ఆయనకు అప్పగిస్తే నా ప్రభు నిండారులుగా నిన్ను ఆశీర్వదించును గాక. స్తోత్రం చెప్పే ఒకసారి యేసయ్యకి చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఏం కానుక తెచ్చావక్క? అమ్మా, ఇప్పుడు కానుకలు పట్టిస్తాం. ఏం తెచ్చావు? బంగారం తెచ్చావా? బోలం తెచ్చావా? మమ్మల్ని చూడయ్యా, పండక్కు సేరే కొట్టుకోలా, మేమా నీకు బంగారం ఇచ్చేది అంటావా? నువ్వు బాధపడొద్దు. నీ ఆత్మను దేవునికి, నీ ప్రాణమును దేవునికి, నీ శరీరమును దేవునికి నిజమైన క్రిస్మస్ నీకంటే ఇంకెవ్వరు చేసుకోవాలా. చాలామంది బాధపడతారు. కనీసం ఒక 500 రూపాయలు పెట్టిన పిల్లకు డ్రెస్ కొని లేకపోయాను, నా కొడుకు డ్రెస్ కొని లేకపోయినా బాధపడుతున్నావేమో. బాధపడొద్దు, లోకరక్షకుడు నీ కొరకే పుట్టాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. యేసయ్యకి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బాధపడవలసిన, వేదన పడవలసిన అవసరం లేదు. క్రీస్తు నీ కొరకు పుట్టాడు. అందుకని నువ్వు ఆయనకు ఏమి చేయాలి? ఆయనకు సమర్పించుకోవాలి, ఆయనకు అర్పించుకోవాలి. నీ ప్రాణాన్ని ఇవ్వాలి, నీ ఆత్మని ఇవ్వాలి, నీ శరీరాన్ని ఇవ్వాలి. అట్టి కృప నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇస్తావా? ఏం కానుక ఇస్తావమ్మా దేవునికి? ఒక మాట చెప్పండి, చేతుల పైకెత్తు. నా ఆత్మని ఇస్తానయ్యా, నా ప్రాణాన్ని ఇస్తానయ్యా, ఇంకా నా శరీరాన్ని ఇవ్వటం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇక ఈ రోజుతో లోకాన్ని విడిచిపెట్టి బాప్తీసం పొందటమే. చక్కగా ఎంత చక్కగా ఉన్నారు చూడు పిల్లలు. ఇక నీ శరీరం ఇవ్వటం అంటే సోకులన్నీ వదిలిపెట్టి మునిగి పైకి లేయటమే. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. అంతేగాని ఏదో పోయాం దావీదు పాస్ కదా, 4 కేకులు తిన్నాం, 4 అరటికాయలు తిన్నాం, లడ్డులు తిన్నాం. అమ్మా, అది కాదు. నేను క్రిస్మస్ పండుగకి వెళ్ళాను, నా ఆత్మను దేవునికి కానుకగా ఇచ్చా, నా ప్రాణాన్ని దేవునికి కానుకగా ఇచ్చా.
నా శరీరాన్ని దేవునికి కానుకగా ఇచ్చి నేనే ఒక మందిరముగా మార్చబడ్డాను. చెప్పేసరికి గట్టిగా, ఆయన నివాసము చేయటానికి యోగ్యమైన స్థలముగా మార్చబడ్డా. ఇక నిన్ను మించిన క్రైస్తవుడు ఉంటాడా? ఇక నిన్ను మించిన క్రిస్మస్ చేసే వ్యక్తి ఉంటుందా? అమ్మా ఉండరా. నీ ప్రాణం దేవునికి ఇచ్చావు, నీ ఆత్మను దేవునికి ఇచ్చావు, నీ శరీరాన్ని దేవునికి ఇస్తే ఇక ఏం చెప్పు? చక్కలు లేవని, గారెలు లేవని, బూరెలు లేవని దిగులు పడాల్సిన పనులా. నువ్వు వేసేకి ఒకటే చెప్పు, మోకరించి, అందరు మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఈ క్రిస్మస్ పండుగ దినాన ప్రభువుకు ఒకటే చెప్పగలుగుతాం, అయ్యా బంగారం అని ఇవ్వలేకపోవచ్చు. గొర్రెల కాపర్లు వెళ్ళారు కానీ వారికి ఉన్నదైనా దేవునికి ఇవ్వాలి కదండి. వాళ్ళకి ఉన్న ఇదిగో ఆ గొర్రెల మందలో ఒక గొర్రె పిల్లనైనా ప్రభువుకి అర్పించాలి కదా కానుకగా. ఏం లేదు, యేసు ప్రభు చూశారు వచ్చారంతే, చూశారు వచ్చారంతే. ఈరోజు ఏంటి నీ సంగతి? నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నిజమైన క్రిస్మస్ క్రీస్తుకు సాగిల పడటమే. నిజమైన క్రిస్మస్ క్రీస్తును పూజించడమే. నిజమైన క్రిస్మస్ యేసయ్యకు కానుకలు ఇవ్వటమే. ఎండి బంగారము నువ్వు ఇవ్వలేకపోవచ్చేమో, వెలగల వస్తువులు ఇవ్వలేకపోవచ్చేమో, విలువైన వస్తువులు నువ్వు అప్పగించలేకపోవచ్చేమో. బంగారము కంటే విలువైనది నీ ఆత్మ, బోలము కంటే విలువైనది నీ ప్రాణం, సాంబ్రాణి కంటే విలువైనది నీ రక్తం, బోలము కంటే విలువైనది నీ శరీరం. ఈ రోజున నీ ఆత్మను, నీ శరీరమును, నీ ప్రాణమును యేసయ్యకి అప్పగిస్తావా? చేతులు పైకెత్తండి, మోకాల మీదకి రండి. ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను, నా ప్రాణాన్ని నీకు అప్పగిస్తున్నాను, ఇదిగో 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 నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీకు అప్పగిస్తున్నానయ్యా. ఇదే నేను ఇవ్వగలుగుతానయ్యా. బంగారం ఇవ్వటానికి బంగారం లేదయ్యా, వెండి ఇవ్వటానికి వెండి లేదయ్యా, విలువైనవి ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. నీవిచ్చిన ప్రాణం ఉంది, నీవిచ్చిన శరీరం ఉంది, నీవిచ్చిన ఆత్మ ఉంది. ఆయన కోరుకుంటుంది ఒకటే, నీ యొద్ద బంగారం కాదు, బంగారం కంటే విలువైన దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని ఆత్మను కోరుకుంటున్నాడు. డబ్బును కోరుకుంటావేమో, దైవ జ్ఞానమును సంపాదించుకుందామా రండి. ఈరోజు ఆస్తులు సంపాదించడానికి వేరు వేరు మార్గాలు వెంచుకుంటున్నాడు మనిషి, వేరు వేరు త్రోవలకు వెళ్ళిపోతున్నాడు. కాదు బిడ్డ, యేసయ్యను సంపాదించుకో. నీ ఆత్మను ప్రభువుకు అప్పగించు, నీ శరీరమును ప్రభువుకు అప్పగించు, నీ దేహమును శరీరమును ప్రభువుకు అప్పగించు. నీ ప్రాణాత్మ దేహ శరీరములను